అందరికి నమస్కారం అండి. ఊతప్పం ఒక్కసారి చూడండి నేను చేసిన విధానం. ఊతప్పం వేస్తున్నానండి సింపుల్గా. దీంట్లో తగినంత ఉప్పు, కొంచెం చిటికెడు ఇంత సోడా ఉప్పు, జీలకర్ర వేసేసి కలిపేసాను. కొంచెం హాఫ్ స్పూను చక్కెర వేసాను. ఒక చిన్నవి 5 పచ్చిమిర్చి అండి ఇవి. దీంట్లో కొంచెం ఉల్లిపాయ వేసుకుందాం. 3 ఉల్లిపాయలు వేసేసాను. ఇది ఓల్డ్ స్టైలు. ఇప్పుడు ఇంకా కొత్త ట్రెండ్ ఏంటంటే అన్ని కూరగాయలు అన్నీ వేసుకుంటాం కదా, అది ఒక రోజు చూపిస్తాను. ఇది మామూలు అనమాట. కొంచెం ముందు నూనె వేసుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ. ఆవు నెయ్యి వేస్తున్నా నేను. బాగుంటుంది. మెత్తడి దోశలకి నెయ్యి బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. తక్కువ వేసుకుంటాం కదా, సరిపోయిద్ది. ఇదండి. మళ్ళీ పైన కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కింద నూనె వేసుకుంటే ఏమవుతుందంటే మందం వచ్చేస్తుంది అనమాట. అదే అసలు స్పెషల్ అనమాట. మెత్తడి దోశ రావాలి అంటే కింద నూనె వేసుకోవాలి, మామూలుదైనా. ఇదండి, తిప్పేసాను. మళ్ళీ తిప్పేసుకుందాం. ఇటు కూడా తిప్పినాక ఇది బాగా కాలాలి. లో పెట్టేసుకొని కొంచెం అలా ఉంచేసుకొని తీసేసుకోవడమే. ఇంకా బాగా వచ్చుద్ది. ఇక తీసేస్తున్నాను. ఇద్దండి, బాగా వచ్చింది చూడండి. మెత్తగా ఉన్నాయి, ఇంకా మెత్తగా వచ్చేస్తాయి. అస్సలు చాలా స్మూత్గా వచ్చేస్తుందండి దోశ. చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. బాగుంటుంది, చేసుకోండి ఇలా మీకు నచ్చితే. అల్లం చట్నీ అండి, నేను ఇప్పుడు చేసాను అల్లం చట్నీ. అప్లోడ్ చేస్తాను చూడండి ఈరోజుదే ఇది. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.